హలో పిల్లలు అందరికి ముందుగా స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇవాళ అయితే వచ్చేసాం మన స్క్విడ్ గేమ్ కంటైనర్ అన్బాక్సింగ్ వీడియోకి. నా వెనకాల చూసారు కదా స్క్విడ్ గేమ్ డాల్ ఉంది. వామ్మో ఎంత భయంకరంగా చూస్తుందో చూసారా? కళ్ళు మిడిగుడ్లు చేసి అటు ఇటు తిప్పుతుంది. సరే అయితే ఇంతకీ మన వాళ్ళందరికీ కంటైనర్స్ అయితే పంపించారు. ఎవరెవరికి కంటైనర్స్ వచ్చినాయో చూసేద్దాం. మరి ఇక్కడ చూసారా బోలెడని కంటైనర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళల్లో మనకొచ్చిన వాళ్ళు డోరామాన్, షిన్చాన్, పతులు, మోటు, నోబితా, హల్క్ ఇంకా గ్రానీ కూడా వచ్చిందా? నువ్వు ముందు కిందకి దిగిరారా, అన్బాక్సింగ్ చేయాలి కంటైనర్స్ ని. వస్తున్నాను గ్రానీ. ఓరి దేవుడా, ఇప్పుడు స్క్విడ్ గేమ్ డాల్ అలాగే గ్రానీ ఇద్దరు కలిస్తే ఇక మాకు అంతే జిల్ జిల్ జిగా జిగా అనుకుంటా. ఓ గాడ్, మాకేం కాకూడదన్న భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే మీరందరూ లైక్ చేసి హ్యాష్ట్యాగ్ పెన్నమ్మకి ఏం కాకూడదని కామెంట్ చేయండి. ముందైతే ఎవరు అరే ఫుర్ఫిరా నగర్ నుంచి మోటో అనే మీరే వెళ్ళండి. అట్నా వెళ్ళి నేను అన్బాక్సింగ్ చేస్తా. ఏడుంటది నా కంటెంట్ ఓపెన్ చేయాలి. ఆ వారం ఉండదు అనుకుంటా. ఇదే మన కంటెంట్ రా. ఒరే పుష్పరాజ్ కంటెంట్ పంపించుండారా? ఏదైతే నేందే భలే ఉండదు. సరే మనం అయితే ఇప్పుడు పుష్పరాజ్ కంటెంట్ అయితే ఓపెన్ చేసేద్దామో. ఏంది పిల్లలు, మన పెన్ స్టార్ వీడియోకి లైక్లు కొట్టట్లేదంట. లైక్లు బద్దలైపోవాలి. ఏంది ఫుర్ఫిరా నగర్ నుంచి ఎవరెవరు చూస్తున్నారు కామెంట్ చేయండి. మన ఫుర్ఫిరా నగర్ నుంచి చూసే వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ కొట్టేసండి. సరే మొత్తానికైతే స్టిక్ వామ్స్ అయితే పెట్టేస్తున్నాము. ఇక మనం దూరం పోయి వెళ్తామా? సరే 3, 2, 1 స్టిక్ వామ్స్ బ్లాష్. పిల్లల అది లెక్క అట్టా బేలుంటది. భలే బేలుంటదబ్బా స్టిక్ వామ్స్ అయితే. ఎందుకే నాకేం పంపించున్నారు ఈ స్క్విడ్ గేమ్ డాలో కంటైనర్స్ లో? నాకేం పంపించారబ్బా? ఏంది మెరస్తాండ దూరం నుంచి చూస్తుండే? ఏడరా నా కంటైనర్? అబ్బాబా ఏంది నా కళ్ళుకి జిల్ జిల్ జిగా జిగా అంటాండ. అదే భలే ఉండదే. ఏంది నెంబర్ ప్లేట్ ముందు మోటో అని రాసిండారు. ఒరే ఇది గోల్డ్ బెంచ్ కార్ రా. ఇది వ్యాగనర్ కదా, బెంచ్ వ్యాగనర్. ఇది భలే ఉండదబ్బా. లోపల ఏంద్ర ఇంత చల్లగా ఉండదు. సమ్మర్ అని చెప్పి ఈ మోటు మామకి మీరు ఏసీ కారు పంపించున్నారా? భలే ఉండదు. వెనకాలైతే ఎంబోటి మోటు అని అదిరిపోయిండ్లా. ఒక రౌండ్ వేసేద్దామా ఏసీ కార్లా? అట్టా పోయి ఒక రౌండ్ వేసేద్దాము. భలే తిరుగుతాండది. వెనక్కి తిరుగుతాండది, ముందు తిరుగుతాండది. ఎవ్వా ఏమన్నా ఉండదురా కారా. రే పతిలో చూసినావా ఏ మాదిరి కారు పంపించున్నారు నాక? చూస్తున్నా మోటు, నీకు భలే గోల్డెన్ కార్ పంపించారుగా. సూపర్ రా మోటు. ఏమనుకున్నారు మా వాళ్ళంటే? అట్టా ఉంటది మన వాళ్ళంటే. అబ్బా నా కారు అయితే అదిరిపోయిండదే. నెక్స్ట్ రే డోరమణ నువ్వే పో వెళ్ళి నీ కంటెంట్ అన్బాక్సింగ్ చేసుకో. అలాగే మోటు మామయ్య వెళ్తాను. వెళ్ళి నేను అన్బాక్సింగ్ చేసుకుంటాను మోటు అన్నయ్య. ఎక్కడుంది నా కంటైనర్? ఇదిగో పుష్పరాజ్ కంటైనర్. ఇది మనదే. దీని మీద అయితే నేను స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తానికి నేను 12 స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేశాను. ఇక దూరంగా వెళ్ళి మనమైతే కూర్చుందాం ఈ కారు పక్కన. ఇక్కడ కూర్చొని ఇప్పుడు నాతో పాటు మీరు చెప్పండి. 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. స్క్విడ్ గేమ్ డాల్ స్టిక్ బాంబ్స్ అయితే బ్లాస్ట్ అయిపోయినాయి. సరే పదండి వెళ్ళి చూద్దాం నాకేం గిఫ్ట్ వచ్చిందో ఏంటో. మోటు అన్నకైతే గోల్డెన్ కారు, నాకు కూడా ఇది గోల్డెన్ కారు. అబ్బా దీనికి చూడండి డబుల్ టక్కర్ అనుకుంటా. పైన పడుకోవడానికి, కింద ఏసీలో కూర్చోడానికి, వెనకాల పెన్ స్టార్, ముందు డోరమాన్. వారే వా ఏమన్నా ఉందా? సూపర్గా ఉంది. నాకు కూడా గోల్డెన్ కార్. అరే ఈ కార్ని ఎక్కడ చూసినట్టుంది. ఇది కియా కార్నివాల్ కార్ కదా. భలేగా ఉంది కియా కార్నివాల్ కార్ అయితే. సూపర్ పిల్లలు, మీకు ఏ కార్ నచ్చింది? మోటు మామయ్య బెంజ్ కారా, డోరమాన్ కార్నివాల్ కారా? కామెంట్ చేసి చెప్పండి. సరే నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి? మన పత్తులు అన్నయ్య. మీరే వెళ్ళండి పత్తులు అన్నయ్య. కాదు నోబితా గారు. థాంక్స్ రా. నేను ఇంకా పత్తులు నేను పంపిస్తావేమో అనుకున్నాను. ఓకే పిల్లలు, మొత్తానికి నా కంటెంట్ అయితే ఓపెన్ చేసేద్దామా? ముందైతే స్టిక్ వాన్స్ పెట్టాలి కదా. పుష్ప 2 కంటైనర్సా? భలే ఎంత బాగున్నాయా. నాకైతే భలేగా నచ్చింది పిల్లలు. సరే మొత్తానికైతే స్టిక్ వామ్స్ అయితే పెట్టేద్దాం. ఆ తర్వాత దూరంగా వెళ్ళాలంటున్నాం. ముందైతే మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పిల్లలు. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. 3, 2, 1 స్టిక్ వామ్స్ బ్లాస్ట్. అదేలాక మొత్తానికైతే స్టిక్ వామ్స్ అయితే బ్లాస్ట్ చేసేసాం. నాకేం గిఫ్ట్ పంపించారబ్బా? ఏంట్రా ఇదే? భలేగా ఉంది. మినీ ఏరోప్లానా? అయ్య బాబాయ్, ఎంతసేపు గోల్డెన్ కార్స్ అనుకున్నా, ఇప్పుడు మినీ ఏరోప్లాన్ పంపించారా? సూపర్గా ఉంది. భలే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ఇది. సూపర్ మినీ ఇండిగో ఏరోప్లాన్. ఏంటది గాల్లోకి ఎగరట్లేదు? సారీ అక్క, స్క్విడ్ గేమ్ డాల్ అక్క, సారీ. మా ఉంటే చచ్చిపోతుండారా బాబు. మొత్తానికైతే బాగుంది. మీ అందరికీ గోల్డెన్ కార్లు పంపిస్తే నాకు బంగారం లాంటి విమానం పంపించారు. చాలా బాగుంది.
అమ్మయ్యా మొత్తానికైతే సూపర్గా ఉంది. ఓయ్ హాల్ కానయ్యా, ఎవరిని పంపిద్దాం? పతులని మీరు ఐడియా సర్జీ వెళ్తానా? వెళ్ళి నేను ఇప్పుడు నా కంటెంట్ ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ చేసేస్తా. ఐడియా సర్జీ మొత్తానికైతే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేద్దాం, ఆ తర్వాత దూరంగా వెళ్ళి పేల్చేద్దాం. ఐడియా సర్జీ నా బుర్రేంట్రా బాబు ఇంత వేడెక్కిపోతుంది, త్వరగా నాకు ఏదో కూల్ డ్రింక్ పంపించచ్చు కదా. సరేకైతే స్టిక్ బాంబ్స్ అయితే పేల్చేద్దాం. 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అయ్యమ్మా స్టిక్ బాంబ్స్ అయితే బ్లాస్ట్ అయిపోయినాయి. నాకేం గిఫ్ట్ వచ్చిందో చూసేద్దామా? మరి పదండి అయితే ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. ఏం గిఫ్ట్ ఎక్కడా? అయ్యమ్మా ఏంట్రా ఇది? మినీ బస్సా? విజయవాడ టు జగ్గాపురమా? విజయవాడ నుంచి జగ్గాపురం నుంచి చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి రా. అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఎవరు చూస్తున్నారో కామెంట్ చేయండి. అయ్యమ్మా మొత్తానికైతే బస్సు అయితే అదిరిపోయిందిరా బాబు. ఇది పల్లె వెలుగు బస్సా? ఎంత బాగుందో కదా బస్సు అయితే. ఈ బస్సుతో మన పురిపురి నగరంలో ఉండే స్కూల్ పిల్లలందరికీ ఫ్రీగా బస్ సర్వీస్ చేయొచ్చు. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బస్సులోనే తీసుకెళ్ళొచ్చు. ఎంత బాగుందో కదా బస్సు. సూపర్ బస్ అయితే అదిరిపోయింది. హైదరాబాద్లో బస్సు అదిరిపోయిందంటావా? అదిరిపడమైందిరా, సూపర్ డూపర్ ఉన్నది. నా కార్లో అన్న 4 పడతారు, నీ బస్సులో 40,000 మంది పెట్టేటట్టున్నారా? మరే బస్సు తింటున్నారా? నీకైతే ఫుర్ఫిర నగరంలో ఫ్యాన్స్ ఎక్కువైపోతారు బ్రో ఈ బస్ తర్వాత. ఏమనుకున్నారా మోటు? ఈ బస్సు ఎంత బాగుందంటే పిల్లలు నిజంగా చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంది బస్సు అయితే. సూపర్ నిజంగా మన పురిపుర నగరంలో ఉన్న ప్రజలందరికీ ఇక రోజు ఫ్రీ సర్వీసే. ఇక ఓట్లన్నీ నాకే పడతాయి. బోయ్ హల్కనియా వెళ్ళు. ఓకే ఇప్పుడు నా వంతు వచ్చిందా? సరే అయితే వెళ్ళి నా కంటెంట్ ఓపెన్ చేస్తా. అదిగోండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ లో ఉన్నా, పుష్పరాజ్ అనే గ్రీన్ కలర్ లో ఉన్నా. అంటే ఈ కంటెంట్ రాదే కాబట్టి దీని మీద స్టిక్ బాంబ్స్ పెట్టి పేల్చేస్తా. అది లెక్క మొత్తానికి అయితే చాలా స్టిక్ బాంబ్స్ అయితే పెడుతున్నా. పిల్లలు దూరంగా వెళ్తాం. ఇప్పుడు మీరు అందరూ నాతో పాటు చెప్పండి 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అదే మొత్తానికి నా కంటైనర్స్ లోపల ఉన్న స్టిక్ బాంబ్స్ అన్ని బద్దలు కొట్టేసా. లోపలేముందో చూద్దాం పదండి. ఏం పంపించారు? హల్కు చాలా భారీ ఆకారం అని చెప్పి. ఏంట్రా ఇది? ఇది డబుల్ డక్కర్ బస్సులో ఉంది. అరే డబుల్ డక్కర్ బస్సు ఇది. అబ్బా ఎంత బాగుందిరా ఈ డబుల్ డక్కర్ బస్సు. సూపర్ ఉంది. ఇదేంటి కొద్దిగా గ్రీన్ కలరు కొద్దిగా గోల్డెన్ కలర్ తో? హల్క్ అని చెప్పి ఇలా పంపించారా? బస్సు అయితే మామూలుగా లేదు, అద్దిరిపోయింది. ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చిన మినీ కార్లు, మినీ బైక్లు, మినీ ఫ్లైట్లతో పాటు ఈ గోల్డెన్ బస్సే చాలా అట్రాక్ట్ గా ఉంది. పిల్లలు హల్క్ బస్సు బాగుందా? మోటు పత్రి వాళ్ళ బస్సులు బాగున్నాయా? కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది బస్సు. అబ్బా గోల్డెన్ బస్సు ఇంతవరకు ఫ్రీ ఫైర్ లో కాదు, జీటీఎఫ్ఐ లో కాదు, అసలు మనకి ఏ సిటీలోనూ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం హల్కుకే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఒరే సించాన్ నువ్వే వెళ్ళు. వెళ్తానులే అన్నయ్య, నాకు తెలుసు హల్క్ మామ. ఓకే హల్క్ మామ, నా కంటెంట్ ఇది ఇదే అనుకుంటా. పుష్పరాజ్ అనేది ఉంది. చలో మనమైతే దీని అయితే స్టిక్ బాంబ్స్ పెట్టయితే బద్దలు కొట్టేద్దాం. ఓకే నేనైతే స్టిక్ బాంబ్స్ అయితే ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నాను చూడండి నా కంటైనర్ మీద. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తానికి 12 కంటైనర్స్ మెంబర్స్ అయితే పెట్టేశాం. ఇప్పుడు స్టిక్ బాంబ్స్ అయితే పేల్చేద్దాం. 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అవ్వట్లేదంటారా బాబా? అవుతున్నాయి. ఓకే మొత్తానికి అయితే స్టిక్ బాంబ్స్ అయితే బ్లాస్ట్ చేసేసాం. పదండి వెళ్ళి చూద్దాం నాకేం గిఫ్ట్ వచ్చిందో కంటైనర్ లో. ఏంటిది? నాకు కూడా మినీ కారా? అది కూడా గోల్డెన్ కారా? అబ్బాబాబాయ్, ఈ బంగారం కార్ అమ్మితే బోల్డ్ అని చాకోబేస్, బోల్డ్ అని యాక్షన్ కామిక్ బుక్స్ వస్తాయి. ఎంత బాగుందా కదా నా మినీ కారు. ఏంట్రా షిన్చాన్, మీ వాళ్ళు పంపించింది ఇప్పుడే కదరా, అప్పుడే అమ్మేసి చాకోబీస్ కొనేసుకుందాం అనుకున్నావు. నీకు అందుకేరా ఏం గిఫ్ట్ రాకూడదు. సారీ పెనమయ్య, అయితే నేను నా గిఫ్ట్ అమ్మలే. అబ్బా నాకు నిజంగా చాకోబీస్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికి తెలియదేం కాదు. ఈసారి పంపించేటప్పుడు కార్లతో పాటు చాకోబీస్ కూడా పంపండి అబ్బా. చాకోబీస్ ఉంటే ఎంత బాగుండదు. యాక్షన్ కామిక్ బుక్స్ చదువుకుంటూ చాకోబీస్ తింటూ ఉండేవాడిని. ఓకే మొత్తానికైతే కార్ అయితే అద్భుతంగా ఉంది. లోపల ఏసీ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఇది సమ్మర్ కదా. సారీ స్క్విడ్ గేమ్ డాలక్క. అరే ఇదేంటి బ్రేకులు ఫెయిల్ అయినట్టుగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో కార్ అయితే, నాకు నిజంగా మాటలు రావట్లేదురా బాబాయ్. అది కూడా గోల్డెన్ కారు. సూపరా అద్భుతంగా ఉంది. పైన చూసారా సన్ రూఫ్ కూడా ఉంది. ఓయ్ పెనమోయ, ఇప్పుడు మీ కంటెంట్ రే, వెళ్ళి మీ కంటెంట్ ఓపెన్ చేసుకోండి. వెళ్ళండి. షిన్చాన్, నా కంటెంట్ నేను ఓపెన్ చేసుకుంటాను. ఆల్ రైట్, వీళ్ళందరికీ మంచి గిఫ్ట్లు అయితే పంపించారు. ఇక మిగిలింది నాతో పాటు ఎవరి డెవిలు, దాని తర్వాత పక్కన పెడదాం. ముందైతే మనం స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేద్దాం మన కంటైనర్ మీద. ఆల్ రైట్ మొత్తానికైతే ఈ పెన్నమ్మ అయితే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నాడు. పిల్లలు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు కదా, చూసారా మన వి బ్యాచ్ పెన్ స్టార్ అకౌంట్. మీరు ఎంతమంది ఫ్రీ ఫైర్ ఆడతారు కామెంట్ చేయండి. నాతో కలిసి ఆడాలనుందా ఫ్రీ ఫైర్? ముందైతే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టి పేల్చేద్దాం. 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అది లెక్క మొత్తానికైతే స్టిక్ బాంబ్స్ అయితే బ్లాస్ట్ చేసేసాం. పదండి వెళ్ళి చూద్దాం ఏం గిఫ్ట్ వచ్చిందో. ఓరి దేవుడా, నాకు కూడా మినీ కార్, అది కూడా ఇది ఫార్చునరా.
ఓ అయ్యో బాబోయ్, ఇది చాలా కాస్ట్లీ కారు, అది కూడా మినీ కార్స్ లో హైయెస్ట్ ప్రైస్ పలికే కార్ ఏదైనా ఉందంటే అది ఇది మాత్రమే. ఓ గాడ్, ఫార్చునర్, టయోటా ఫార్చునర్, అది కూడా గోల్డెన్ ఎడిషన్. గోల్డెన్ ఎడిషన్ టయోటా ఫార్చునర్ కారు నాకు పంపించింది ఎవరో పిల్లలు? మీరే కామెంట్ చేయండి, మీరు ఎవరు పంపించారో వాళ్ళతో మనం ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఆడదాం. ఓకే, ఫైనలీ అయితే మనకైతే గిఫ్ట్ అయితే బాగుంది. గోల్డెన్ కార్స్ బాగున్నాయి కదా. ఇప్పుడు ఆ డెవిల్ ఎవరంటే ఓసిని గ్రాని నువ్వా? వెళ్ళి నీ కంటెంట్ ఓపెన్ చేసుకోపో. వెళ్తాన్రా, వెళ్ళి నా కంటెంట్ ఓపెన్ చేసుకుంటా. స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నా, నా కంటెంట్ అయితే ఓపెన్ చేసేస్తా. ఖచ్చితంగా వీళ్ళందరినీ అంతం చేయడానికి నాకు ఈ స్క్విడ్ గేమ్ డాల్ కంటైనర్స్ లో ఏదో ఒకటి వచ్చే ఉంటది. సరే, ఇప్పుడైతే పేల్చేద్దాం. 3 2 1 స్టిక్ బాంబ్స్ బ్లాష్. ఏది నా గిఫ్ట్? అబాబాబాబా, ఎంత అద్భుతంగా ఉందో! అన్ని ముళ్ళులు, ముళ్ళ కంపల కార్. ముళ్ళ కంపల కార్ ఎంత బాగుందో కదా. ఈ గ్రానీకి ఇష్టమైన ముళ్ళ కంపల కార్ ఎందుకు ఇష్టమో తెలుసా? ఇప్పుడు చూపిస్తా, వీళ్ళందరినీ అంతం చేసేస్తా. మీకు మాత్రమే గోల్డెన్ కార్స్, గోల్డెన్ బైక్స్, గోల్డెన్ బస్సులు వచ్చి నేను సంబరపడిపోతున్నారా? అయితే ఇప్పుడు గ్రానీకి ఏం కావాలో చూస్తారు కదా. మీ అందరినీ నాశనం, మీ నాశనమేరా ఈ గ్రానీకి కావాల్సింది. అమ్మో పెన్నమోయ, ఏంటా గ్రాని? వామ్మో, ఇదేంటి కాళ్ళకి ఎగురుతుంది? పెన్నమోయ, నాకు చాలా భయంగా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఎక్కడికరా వెళ్ళేది మీరు? ఈ గ్రానీ నుంచి తప్పించుకొని వెళ్ళడం అసాధ్యం. మీ అందరినీ నాశనం చేయకుండా ఉండాలంటే మీ గోల్డెన్ కార్స్, గోల్డెన్ బైక్స్, ఆ హెలికాప్టర్, అలాగే గోల్డెన్ బస్ తో పాటు పల్లె వెలుగు బస్సు అన్ని నాకు ఇచ్చేయండి. అప్పుడు మీ అందరిని వదిలేస్తా. ఏంటి అవన్నీ నీకు ఇచ్చేలా? మా సబ్స్క్రైబర్స్ మా కోసం ఎంత కష్టపడి పంపించిన ఈ గోల్డెన్ కార్స్, గోల్డెన్ బస్సులు నీకు ఇచ్చేలా? అది అసలుకే కుదరదు. కానీ ఈ దయ్యం నుంచి తప్పించుకోవడం ఎలాగా? నీకు ఇలా కదా, ఒక పంచిస్తా తీసుకో. అరే, ఇది మళ్ళీ లెగిచిద్ది. లెగిసే లోపల ఎక్కడి నుంచి తప్పించుకోవాలంటే పిల్లలు మీరందరూ ప్రతి ఒక్కరు ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఈ గ్రానీకి మన గోల్డెన్ బస్సులు, గోల్డెన్ కార్లు ఇచ్చేయాలా, లేదా ఇక్కడ నుంచి బయటపడాలా? మేము బయటపడాలంటే మీ కామెంటే. మీరు ప్రతి ఒక్కరు #పెన్నమోయ ఎస్కేప్ అని కామెంట్ చేయండి. ఈ స్క్విడ్ గేమ్ డాల్ నుంచి మనం తప్పించుకోవాలి. అయ్యో, దీంతో ఏదో గేమ్ ఆడాలంట, రెడ్ లైట్ గ్రీన్ లైట్. ఆ గేమ్ ఆడాలా వద్దా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, కాపాడండి.